రైట్ 35 స్థానాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎవరు లీడ్లో ఉన్నారనే దానికి సంబంధించి బీజేపీ ఇక్కడ తన లీడ్ను కొనసాగిస్తోంది. 19 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంటే 15 స్థానాల్లో ఆప్ లీడ్లో కనపడుతోంది. ఒక స్థానంలో కాంగ్రెస్ లీడ్లో కనపడుతోంది. ఆప్ అగ్రనేతలు పోస్టల్ బ్యాలెట్లో వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి జంగ్పురాలో పోటీ చేస్తున్నారు మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. ఏకంగా కేజ్రీవాల్ ఆయన ఢిల్లీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన కూడా వెనుకంజలో ఉన్నారు. అతిషి ప్రస్తుత ఢిల్లీ సీఎం అతిషి ఆవిడ కూడా ప్రస్తుతం కల్కాజీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆవిడ కూడా వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది పోస్టల్ బ్యాలెట్లో. సో ఆప్ ప్రారంభం అంత శుభసూచకంగా కనబడడం లేదు. మరి ఇదే యాక్చువల్ ట్రెండ్లో కూడా కొనసాగుతుందా, లేదంటే దీనికి భిన్నంగా ఏమన్నా రిజల్ట్స్ రాబోతున్నాయనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతోంది. దీని తర్వాత ఈవీఎం లెక్కింపు ఉంటుంది. అలాగే షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కూడా పోటీ చేశారు. ఆయన కూడా వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆయన వెనుకంజలో ఉన్నట్టుగా కనపడుతోంది. మొత్తంగా కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్లో ఒక స్థానంలో లీడ్లో కనబడుతోంది. 16 స్థానాల్లో ఆప్, 19 స్థానాల్లో బీజేపీ లీడ్లో కనబడుతోంది. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితం. మ్యాజిక్ ఫిగర్ 36 ఎవరు చేరుకుంటారు, 70 స్థానాల్లో 36 స్థానాలను ఎవరు చేరుకుంటారు అనేది చూడాల్సి ఉంది. 2015లో 67 స్థానాలను ఆప్ సాధించింది. 2020లో 62 స్థానాలను ఆప్ సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. మరి ఈసారి ఆప్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ఆప్ తన అధికారాన్ని తిరిగి కైవసం చేసుకుంటుందా? బీజేపీ 27 ఏళ్ల నిరీక్షణకు తెరపడి బీజేపీ తన అధికారాన్ని ఢిల్లీలో కూడా కొనసాగిస్తుందనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఈసారి ఢిల్లీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2020 నుంచి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలు, ఆప్ మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, కేసులు ఎదుర్కొని జైలుకి వెళ్ళి వచ్చినటువంటి నేపథ్యం కావచ్చు, కేజ్రీవాల్తో సహా కీలక నేతలందరూ కూడా జైలుకి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి లిక్కర్ స్కామ్లో. ఈ నేపథ్యంలో ఆప్ మీద ఏమైనా వ్యతిరేకత పెరిగిందా, ఆప్ చేసినటువంటి అభివృద్ధి మీద ప్రజలకు నమ్మకం ఉందా లేదా అనేది కూడా మరి కొద్దిసేపట్లో తేలిపోబోతోంది. అలాగే బీజేపీ 3 సార్లు అధికారం కేంద్రంలో చేజిక్కించుకున్నప్పటికీ ఢిల్లీలో ఎక్కడైతే కీలకమైనటువంటి హార్ట్ ఆఫ్ ది కంట్రీ, రాజధాని, దేశ రాజధానిలో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతున్నాం అనే ఒక అసంతృప్తిలో బీజేపీ ఉన్నటువంటి పరిస్థితుల్లో సర్వశక్తులను ఒడ్డింది బీజేపీ. రాజకీయంగా ఏ రకమైనటువంటి పరిణామాలు తీసుకురావాలో అన్నీ తీసుకొచ్చింది బీజేపీ. దానికి తగ్గట్టు ఆప్కి కూడా వ్యతిరేకత కనబడుతున్నటువంటి నేపథ్యం. ఇక కాంగ్రెస్ ఆప్ని వీడి సపరేట్గా పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో బీజేపీకి ఈసారి ఎడ్జ్ ఉందని సర్వే సంస్థలు చెబుతూ ఉన్నాయి. బీజేపీ ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతుందనే సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్లో తెలియజేసినటువంటి పరిస్థితుల్లో అది నిజం కాబోతోందా, లేదు యాక్చువల్గా జనం పల్స్ మాకు తెలుసు, మేమే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం ఆప్ చెప్పిన మాటలు నిజమైపోతుంది అనేది మరి కొద్దిసేపట్లో తేలబోతోంది. కానీ పోస్టల్ బ్యాలెట్ చూస్తూ ఉంటే పరిస్థితి డిఫరెంట్గా కనపడుతుంది. అగ్రనేతలు కూడా వెనుకంజలో కనపడుతున్నారు. అఫ్కోర్స్ పోస్టల్ బ్యాలెట్ అనేది ప్రామాణికం కాకపోయినప్పటికీ ఇనిషియల్గా ఏ విధంగా పల్స్ ఉందనేది కొంచెం కాస్త కూస్తూ కొంచెం ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు పరిస్థితి కొంచెం మారినట్టుగా కనపడుతుంది. ఆప్ 18 స్థానాలు, బీజేపీ కూడా 18 స్థానాల్లో లీడ్లో కనపడుతోంది. ఇక ద్విముఖ పోటీ కాబట్టి ప్రధానంగా బీజేపీ అండ్ ఆప్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఒక స్థానానికి పరిమితమైంది. ఒకప్పుడు అంటే 2013 వరకు కూడా కాంగ్రెస్ పార్టీనే ఢిల్లీలో అధికారాన్ని కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి అప్రతిహతంగా. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి, రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి.